నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తిరుమల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా స్కాములు చూస్తుంటాం, కానీ ఈవీఎం స్కామ్ అని చెప్పేసి మనం జనరల్ గా ఎక్కువగా వింటున్నాం. అండ్ దాని గురించి అసలు మీరేం చెప్తారు? అండ్ ఈ స్కామ్ హైకోర్టులో ఉందని తెలిసింది, మరి ఆ కేసు ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి మనకు చాలా వార్తలు కూడా వచ్చాయి, పిటిషన్లు కూడా చాలా మంది వేశారు. అసలు ఏం జరుగుతుంది అంటారు? మీరు మాట్లాడుతుంది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించేనండి. అవును సార్. జనరల్ గా మేడం ఇంతకుముందు మనకి బ్యాలెట్ బాక్స్ అనేది ఉంటుండే, ఇప్పుడు దాని ప్లేస్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ట్యాంపరింగ్. ట్యాంపరింగ్ మీన్స్ వీ కెన్ ఈజీలీ మ్యానిపులేట్ దెమ్. సో చాలా మంది ఈ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఈవీఎం మిషన్స్ మిస్ అయినవని, మా ఈవీఎం మిషన్స్ ఏది ప్రెస్ చేసినా కూడా వాళ్ళకే ఓటు వెళ్తుందని, విచ్ ఇస్ కాల్డ్ ఈవీఎం ట్యాంపరింగ్. ఇది పూర్తిగా టెక్నికల్. ఇది ప్రస్తుతానికి హైకోర్టులో ఉన్నప్పటికి కూడా ఇలాంటి కేసెస్ అనేవి ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. ఈ ప్రాసెస్లో ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద టర్మ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇది మోస్ట్లీ టెక్నికల్ మ్యాటర్ ఇది. బట్ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది డెమోక్రసీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం మిషన్లోని మనకు లాస్ట్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నోటా అని, నన్ ఆఫ్ ది అబో అని. దీనివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే రెండూ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎలక్షన్స్లో నోటాకే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, బట్ దాన్ని కన్సిడర్ చేయకుండా ఎవరికైతే మినిమం ఓట్లు వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100%లో ఒక 3% కంటెస్ట్ చేశారు అనుకుందామండి. ఈచ్ మెంబర్కి అరౌండ్ 30-32 రావాలి. బట్ నోటాకి 40 వచ్చి ఇంకొక వ్యక్తికి 12, ఇంకొక వ్యక్తికి 13, ఇంకొక వ్యక్తికి 20 వస్తాయి. ఆ 20 వచ్చిన వ్యక్తిని మనం రిప్రజెంటేటివ్గా అనౌన్స్ చేస్తున్నాం, కానీ నన్ ఆఫ్ ది అబో వచ్చింది కదా, ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడదాము విత్ రైట్ క్యాండిడేట్స్ అనే ప్రొవిజన్స్ మనకు లేవు. దాంట్లో ఇదొక ప్రాబ్లం ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ. వన్స్ దానిపైన మనం అలిగేషన్ చేసిన తర్వాత దానిపైన ఎంక్వైరీ కమిటీ, దానిపైన ఒక డిపార్ట్మెంటల్ కమిటీ, ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ టుగెదర్. బట్ మోస్ట్లీ దీన్ని మిస్యూజ్ చేయటమే జరుగుతూ ఉంది. అందుకని హైకోర్టు కూడా ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దెన్ కంటిన్యూ ఫర్ దేర్ సర్వీస్ అని పంపిస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జామ్ ఇంకొక పాయింట్, ఎస్పెషల్లీ ఇది యూపీఎస్సీకి అయితే ఈ ఈవీఎం మిషన్స్ అనేవి డెమోక్రసీలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనే క్వశ్చన్ అడుగుతారు. గ్రూప్ 2, గ్రూప్ 1 క్వశ్చన్స్కి అయితే ఒక ఈవీఎం మిషన్లో ఎన్ని ఓట్స్ వరకు మనం పోల్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఇక్కడ యూపీఎస్సీ తీసుకుంటే ఏమవుతుందంటే ఈవీఎం మిషన్స్ అనేవి మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు మనం క్యాలిక్యులేట్ చేసి. అండ్ వీటిలో ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేయడానికి రీసెంట్గా వీవీప్యాట్ అనే కొత్త సిస్టమ్ కూడా తెచ్చారు. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇక్కడ మీరు ఎవరికి ఓటేసారో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఆడిట్ ట్రయల్ కింద పేపర్ కూడా వస్తుంది. అంటే మీనింగ్ మీరు ఇక్కడ ప్రెస్ చేసింది అండ్ మీరు ఓటేసిన వ్యక్తితో ఒక్కరే, అంటే ట్యాంపరింగ్ జరగలేదు అని. ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఇంకా కేసెస్ ఫైల్ చేస్తారు. దీంట్లో చాలా వరకు ఫాల్స్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ డెమోక్రటిక్ ట్రబుల్ అని నేను అంటాను. సో ఇలాంటి వాటిపైన మనం అంతగా చర్చించాల్సిన పని అయితే లేదు. ద కోర్ట్ ఆఫ్ ద జస్టిస్ విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. చర్చించాల్సిన అవసరం లేదు అంటున్నారు, కానీ ఇదే పెద్ద ఇష్యూ అయిపోతుంది. అంటే ఎక్కువ మంది మనం ఓటు వేసినా కూడా అది వేస్ట్ గానే పోతుంది, అంటే మనం వెయ్యాలనుకున్న వాళ్ళకి వేయలేకపోతున్నాం అని అంటారు. చాలా మంది నోటిఫికేషన్ అది మిస్యూజ్ అంటే యూజ్ అవుతలేదు అని అంటారు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈవీఎంలు రావడం బెస్ట్ అంటారా, ముందు బ్యాలెట్ లో వేసేవారు అని తెలుసు అంటే అది వేయడం కరెక్ట్? డెఫినెట్ గా దేని అడ్వాంటేజెస్ దానికే ఉంటాయి, బట్ ఐ సపోర్ట్ ఈవీఎంస్. ఎందుకంటే ఈవీఎం ట్యాంపర్ చేసే పర్సంటేజ్ చాలా తక్కువ. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. మీరు ఏదైతే చెప్పారో మేము ఒకరికి ఓటేసి ఇంకొకరికి వెళ్తుంది అనేది కూడా ఇవన్నీ పొలిటికల్ గా క్రియేట్ చేస్తున్నట్టు ఒక డైలమా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ వెరీ కాన్షియస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఇట్ విల్ నెవర్ అలో సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ గా క్రియేట్ చేసేటువంటి ఒక డిస్టర్బెన్సెస్. ఎందుకు అంటే ఇండియాలో మాక్సిమం ఇల్లిటరసీ రేట్ ఉన్నప్పుడు ప్రజలకి అసలు ఈవీఎం అంటే ఏంటో తెలియదు, ట్యాంపరింగ్ అంటే ఏంటో తెలియదు. దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని పబ్లిసైజ్ చేయటం, దాని మీడియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ టెలికాస్ట్ చేయటం, ప్రజలు దాన్ని నమ్మేలా చూడటం.
సో అందుకని నేను అన్నాను తప్ప, బట్ ఈవీఎం ఈస్ అ వెరీ గుడ్ మెకానిజం అండి, వెరీ గుడ్ మెకానిజం. నన్ ఆఫ్ ది అబౌవ్ అడ్వాంటేజ్ లేదు యాజ్ ఆఫ్ నౌ, ఓన్లీ టు నో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఓట్ ఎనీ ఆఫ్ ద క్యాండిడేట్స్, అది తెలుస్తుంది అక్కడ. ఇక్కడ మీరు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం గమనించాలి. ఇండియాలో ఓటింగ్ డే రోజు పోలింగ్ పర్సంటేజ్ ఎంత అంటే చాలా తక్కువ. ఎక్కడ తక్కువ ఉంటుందో చెప్పనండి, అర్బన్ సెంటర్స్లో. లిటరసీ రేట్ ఎక్కువ అర్బన్ సెంటర్లో అనుకుంటున్నాము, అక్కడే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ. లిటరసీ రేట్ లీస్ట్ ఉన్న విలేజెస్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ. అంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఓట్ వేసే రోజుని ఒక పబ్లిక్ హాలిడేలా కన్సిడర్ చేస్తున్నాం, కానీ ఇది మన హక్కు. ఈరోజు వేసి ఒక్క ఓటుతో నెక్స్ట్ 5 years డిసైడ్ అవుతుంది అని ప్రజలు ఆలోచించలేకపోవటం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ. సో ఆ రోజుని ఖచ్చితంగా ఓటేయాలి అనే ప్రొవిజన్ తీసుకొస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే పెను మార్పులు సంభవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఓటింగ్లో 40% పోలింగ్ ఏంటండి? ఆ 40%లో మళ్ళీ మెజారిటీ ఏంటండి? 100%లో 50%, 51 ఇస్ మెజారిటీ. 100% పోలింగ్ అయింది 40%, దాంట్లో మెజారిటీ ఎంత అంటే 20 or 10. ఇదాంటి డెమోక్రసీ అంటే కాదు. అందుకనే మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. దీంట్లో ఈ రైట్ టు ఆర్ డ్యూటీ టు కాస్ట్ ద ఓట్ అంటే ఓటు వేయటం అనేది ఈ ప్రాథమిక బాధ్యత అని చేర్చాలనుకుంటారు. బట్ దానికి కూడా ఆ రోజున రాజకీయ వాదులు చేర్చకుండా ఆపటం జరిగింది. ఇలా కాకుండా మీరు ఓటు కానీ వేయకుండా కానీ ఉంటే మీకు గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఈ బెనిఫిట్స్ అన్ని ఆగిపోతాయి అని ఒక్క మాట చెప్పమానండి. ఇండియాస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఓవర్ నైట్ 90%కి వెళ్తుంది. ఇలా స్టేట్మెంట్లు ఇచ్చే ధైర్యం పొలిటీషియన్స్కి లేదు, అలా ఇచ్చినప్పుడు తీసుకునే ధైర్యం ప్రజలకు లేదు. ఎందుకంటే అరే ఈయన మనకి బెనిఫిట్స్ కట్ చేస్తారంటున్నారు, నేను ఈయనకి ఓటేయకూడదు, మిగతా పార్టీకి ఓటేస్తా. బట్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతుందా లేదా? బట్ ఈ గట్స్ ఉన్న డెసిషన్ తీసుకునే ఆ పొలిటికల్ పర్సనాలిటీ ఎవరు? ఒకప్పుడు ఉన్నారు, ఈ రోజున దాంట్లో ఎవరు? 1% గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటే రిమైనింగ్ వాళ్ళు ఉంటారు. దానివల్ల మనకు పెద్దగా వచ్చే బెనిఫిట్ ఏం లేదు. మనం ఇప్పుడు ఇది కూడా చూస్తున్నాం, ఎలక్టరల్ బాండ్. ఎలక్షన్స్ వచ్చాయంటే దీని గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాము. అయితే దానికి ఉన్న పవర్స్ ఏంటి? అది నిజంగానే పారదర్శకంగా ఎక్స్ప్లోర్ చేస్తారంటే మనకు చూపిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. ఎలక్టరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ మనకి 2017 బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ముందు ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. బిఫోర్ 2017 ఇండియాలో పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అంటే మనీ రూపంలో వచ్చేది. అంటే ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్ టైంలో పార్టీ ఫండ్ని కలెక్ట్ చేస్తారు. ఈ పార్టీ ఫండ్ అని చాలాసార్లు ఎనానమస్, అంటే ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎంత ఇస్తున్నారో తెలియదు. క్యాష్గా ఇచ్చినప్పుడు అదంతా కూడా బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అయ్యి ఈ ఎలక్షన్ జరిగే టైంలో ఎక్కువగా అమౌంట్ పంచడం ఓటర్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తద్వారా ఓటింగ్ బిహేవియర్ మారటం వల్ల ఇక డెమోక్రసీ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు, ఎలక్షన్స్ అనేవి కరప్ట్ ఫ్రీ లేవు అనే ఉద్దేశంతో 2017 బడ్జెట్లో ఈ బ్లాక్ మనీ ఏదైతే పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇస్తున్నారో క్యాష్ రూపాన్ని దాన్ని తగ్గించాలి అని చెప్పి ఎలక్టరల్ బాండ్స్ అనే స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీకైనా ఫండింగ్ ఇవ్వచ్చు ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 1000 and its multiplications. అంటే 1000, 10,000, let us say 1 lakh, 10 lakhs, 1 crore. These are the denominations. మరి ఎలక్టరల్ బాండ్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఓన్లీ వన్ బ్యాంక్ ఇన్ ఇండియా, SBI. ఓన్లీ SBI మాత్రమే బాండ్స్ రిలీజ్ చేస్తుంది. అది కూడా అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. నాకు ఇప్పుడు వెళ్ళి బాండ్స్ కావాలంటే ఇవ్వదు. SBI ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది, ఈ టైం నుండి ఈ టైం వరకు మేము బాండ్స్ రిలీజ్ చేస్తున్నాము, కమాండ్ పర్చేస్ అని. అప్పుడు మాత్రం మీరు వెళ్ళి కొనుక్కొని మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి వాటిని మీరు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మనీ వైట్ మనీయే కదా, బికాస్ బ్యాంక్ అకౌంట్ నుండి పొలిటికల్ పార్టీకి వెళ్తుంది. సో ఎవరు ఇచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఓటర్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా కాదా అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మీరు నాకు ఎలక్టరల్ బాండ్ ఇచ్చారు నా పొలిటికల్ పార్టీకి, దట్ షుడ్ బి ఎన్కాష్డ్ విత్ ఇన్ 15 days. 15 days కంటే ఎక్కువ పెట్టుకుంటే ఇట్ బికమ్ ఇన్వాలిడేటెడ్. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ చాలా పెరిగింది.
మనం పాలిటిక్స్ లో పెట్టే ఈ బ్లాక్ మనీ ఖర్చు అనేది చాలా తగ్గింది. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ దిస్ ఈస్ వాట్ ద మేజర్ ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగింగ్ ఎలక్టరల్ బాండ్స్. ఎస్, దే వర్ ఎన్హాన్సింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫండింగ్ మ్యాటర్స్ టు ద పొలిటికల్ పార్టీస్. దీని అయితే ఏమైతుందో ఇప్పుడు మనీ మళ్ళీ ఇప్పుడు ఎలాగో కొంటారు, అది కొన్న తర్వాత అంటే బాండ్ కొన్న తర్వాత కూడా మళ్ళీ ఇవ్వడానికి ఉండదంటారా? క్యాష్ అండి, ఓన్లీ 2000 రూపీస్ అండి. ఎంతమంది ఎన్ని 2000 ఇస్తే కోట్లు అవ్వాలండి పొలిటికల్ పార్టీస్ లో? మరి ఇదంతా ఎలా నడిపిస్తుండొచ్చు ఒక వ్యక్తి? ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పేసి కూడా చాలా మంది బహిర్గతంగా కూడా చెప్పారు. ఈవెన్ ఫిరోజ్ ఖాన్ కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన మాట్లాడారు కాబట్టి చెప్పారు. అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఈ బాండ్ల ద్వారా ఇస్తున్నారు కదా, ఎలక్ట్రల్ బాండ్లు అని చెప్పేసి, మళ్ళీ ఇంత మనీ ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటారు? ఇట్స్ ప్యూర్లీ కాంపిటీషన్ ఇన్ ద పాలిటిక్స్. కూడా మీరు అన్నట్టు 90s పాలిటిక్స్ లేవండి, 1990s పాలిటిక్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు మీరు తీసుకుంటే ఆయన ఒక కారు కొనడానికి ఎన్నోసార్లు ఆలోచించారు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటుంది. అలాగే ఇంకొంతమంది మినిస్టర్లను తీసుకుంటే, ఐఎమ్ నాట్ టేకింగ్ దర్ నేమ్స్, 1990s వాళ్ళు వాళ్ళ వైఫ్కి ఆపరేషన్ చేయించాలని 2.5 lakh అవుతుందని చెప్పి ల్యాండ్ అమ్ముకున్న చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. అంటే కరప్షన్ లెవెల్స్ ఉన్న అక్కడ ఏమీ లేదు. బట్ మోడర్న్ డేస్లో సో మనం పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చూపించేది ఒక అమౌంట్, బ్యాక్గ్రౌండ్లో మనం ఖర్చు పెట్టే అమౌంట్ వేరు. బికాస్ ఇక్కడ ఎంత ఖర్చు పెడితే అంత ఓటర్ బిహేవియర్ మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఇదంతా ఎలా జరుగుతుంది సార్ అంటే బియాండ్ ద సిస్టమ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. బట్ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టానని చెప్పి ఎవరు ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చెప్తారు, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇంత అమౌంటే లోక్సభ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి, ఇంత అమౌంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టిన రూల్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన అమౌంట్ కానీ మీరు ఖర్చు పెడితే అది మీ క్యాన్వే ఖర్చులు కూడా రావండి. మరి మీరు అర్థం చేసుకోండి, జస్ట్ లైక్ టు విన్ ఇట్ బికమ్ ఎ బిజినెస్, ఇట్ బికమ్ ఎ కాంపిటీషన్. అయితే ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నారు, చాలా పవర్ఫుల్ అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఎందుకు ఇవన్నీ కట్టడి చేయలేకపోతుంది? అంటే తెలియకనా, లేకపోతే సరైన సిస్టమ్ లేకనా? ఎవ్రీథింగ్ అండి. బట్ కాకపోతే ద మెకానిజం ఈస్ వెరీ లెస్ ఇన్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా mechanism, the body is a very small body. Okay. There is one concept. Why can't we conduct elections for India at a time? Lok Sabha elections ani okesar conduct cheyochu kada. Already Modi annaru kada. Assembly elections ani kuda okesar conduct cheyochu kada. One nation one elections ani process enduku avutundi ila? Enduku avatledante manaka machinery inka proper ga ledu, aa setup inka complete ga ledu. Inta voting system ni manage chese వ్యవస్థ ఇంకా మనకు లేదు. అంటే దాని వల్ల ఉపయోగాలు ఉంటాయండి? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటాయండి. కాకపోతే వ్యవస్థ ఇంకా మన దగ్గర లేకపోవటం వల్ల ఆ సిస్టమ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్ని పనులను చూసుకుంటుందండి? మేబీ యు ఆర్ నాట్ కరప్టెడ్, బిలో యూ సంబడి ఈస్ కరప్టెడ్. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఈస్ వర్కింగ్. కరప్షన్ ఈస్ వెరీ బిగ్ థింగ్. I would say one comment on this. Energy not be created, not be destroyed. It will change from one form to another form అని చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదువుకున్నాం. సేమ్ థింగ్, corruption cannot be destroyed. It is changing its form, one form to another form. ఇంతకుముందు మీకు క్యాష్ ఇచ్చేవాడిని, ఇప్పుడు క్యాష్ ఇవ్వట్లేదు, డైమండ్ నెక్లెస్ ఇస్తున్నా, లేకుంటే బైక్ ఇస్తున్నా, లేకుంటే ప్లాట్ ఇస్తున్నా. It is changing its form. That's as simple as such.